నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు నేను ఒక కలర్ఫుల్ ఫ్లవర్ని చూపెడుతున్నానండి. ఇది మీరందరూ పల్లెల్లో ఉన్న వాళ్ళైతే చిన్నప్పుడు ప్రతి చోట ప్రతి గుమ్మం ముందు కనిపించేటువంటి మొక్క. దీన్ని ఒక బాల్ షేప్లో ఉంటుంది. దీన్ని పోకబంతి అనేవాళ్ళు కొన్ని ఊర్లలో. ఇది ఎట్లా అంటే రౌండ్గా ఒక పోక చెక్క ఎలా ఉంటుందో అలా ఉండి సన్నగా చిన్నగా ఉంటాయి వాటి ఉండేటువంటి రేఖలు. సరే, ఇది చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు ఎందుకో కానీ ఎక్కడా కనిపించట్లేదు ఈ మొక్క. దీన్ని నేను చాలా కష్టపడి ఒక ఊర్లో నుండి తెచ్చాను. అమ్మాయిని పాపం తన కోసం పెట్టుకునే చెట్టు, అమ్మ నాకు కావాలి అంటే పాపం తీసిచ్చింది. నిజానికి దీన్ని ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా, ఇప్పటికి దొరికింది. ఇది ఊర్లలో ఎక్కువగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ చెట్టు మనకి సేమ్ మనకి బంతిపూల చెట్టు ఎలాగ పాలినేషన్కి వాటికి ఉపయోగపడుతుందో దీనికి కూడా అంతే. ఈ చెట్టు కూడా అలాగే ఉపయోగపడుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీనికి చూడండి, సన్నగా ఆకుల మీద సన్నటి ఒక తెగులైతే వచ్చింది. చూడండి, అన్ని మధ్యలో పురుగు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా వేరే దీనివల్ల నష్టమైతే ఉండదు, కానీ దీన్ని కొంచెం అట్లా పడినప్పుడు కొంచెం పుల్లటి మజ్జిగ చల్లితే చాలు, పోతుంది. తర్వాత నేను అదే చేశాను. కొద్దిగా పుల్లటి మజ్జిగ చల్లితే ఉన్న ఆకుల మీద ఉన్నటువంటిది పోతుంది. అయితే పూలకి ఎక్కువ ఏం నష్టం ఉండదు, అలాగని చెట్టు చచ్చిపోవడం ఏమీ ఉండదు. మామూలుగా దీనికి మనం ప్రత్యేకించి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలని, పూలు పూసేటప్పుడు ఇంకేదో చేయాలని ఇవేం లేదు. కాకపోతే దీంట్లో నేను చూశారు కదండి, ఈ సైజు కుండీ ఒకటి పెట్టాను అంతే. దీంట్లో మామూలుగా మనం కుండీని, ఎందుకంటే ఇది సీజనల్ ప్లాంట్ కదా, సీజనల్ ప్లాంట్ కాబట్టి మనం పెట్టేటప్పుడే దానికి సరిపోయినటువంటి పోషక పదార్థాలు కలిపినటువంటి సాయిల్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇంకా మళ్ళీ పూత పూసి చెట్టు అయిపోయే వరకు, అంటే సీజన్ అయిపోగానే చెట్టు ఎండిపోతుంది. చెట్టు ఎండిపోయే వరకు మనం ప్రత్యేకించి ఇంకా వేరే ఏదైనా మందు ఇవ్వాలా, లేకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలా, ఏం అక్కర్లేదండి. కేవలం నీళ్ళు, మనకు చెట్టు ఎండిపోకుండా నీళ్లు పోస్తూ ఉంటే సరిపోతుంది. చెట్టు నిండా సీజన్ ఉన్నప్పుడు చెట్టు నిండా పోత వస్తుంది. అయితే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఈ చెట్టు మొదలుగా ఉన్నప్పుడు, అంటే ఇంకా పూత రాకముందు మనం కొన్ని కట్స్ చేస్తే చాలా బాగా కటింగ్ అవ్వడం వల్ల మనకి మంచి మొలకలైతే, అంటే బ్రాంచెస్ ఎక్కువ వచ్చి నిండుగా పూత వస్తుంది. నేను నిజానికి అంత చేయలేదు. ఒక్క కొమ్మ ఏదో ఇరిగిపోయి దాని పక్క నుండి వచ్చాయి, కానీ నిజానికి నేనేం కట్ చేయలేదు. ఇలా ఉన్న చెట్టే ఇప్పటివరకు ఇంత పూసింది. కట్ చేసినట్టయితే ఇంకా చాలా బాగా అది నిండా ఒక పూల గుత్తిలాగా ఉంటుంది. సరే, దీనివల్ల ఉపయోగం ఏదైనా ఉందా అంటే ముఖ్యంగా ఒకటి కలర్ఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు చూడగానే. రెండు, పాలినేషన్కి బాగా ఉపయోగపడుతుంది, అంటే మిగతా మొక్కలకి. అందువల్ల దీని ఉపయోగం ఉందనే చెప్పాలి. ఇక మిగతా విషయానికి కనుక వచ్చినట్టయితే చీడపీడలు పెద్దగా ఏమీ ఉండవు. ఉన్నా కూడా పూలకి పట్టేటువంటిది ఏమీ లేదు, ఆకులకి మాత్రం కనిపిస్తుంది. మనం ఆకులు కట్ చేయడము, కాస్త పుల్లటి మజ్జిగను చల్లినట్టయితే సరిపోతుంది. అంతకుమించి మనం దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏమీ అక్కర్లేదు. సరే, ఇది దీన్ని అంటే ప్రత్యేకించి దీని గురించి మనం చెప్పాలి అంటే, కొన్ని వీటి ఆకుల్ని పువ్వుల రసంతో కొంత ఆయుర్వేదికంగా ఉండేటువంటి కొన్ని రుగ్మతలకు ఇది పనిచేస్తుంది అనే మాట పల్లెల్లో చెప్పినటువంటి మాట. నిజానికి దాని గురించి పెద్దగా మనకు తెలియదు, అయినప్పటికీ ఇది ఒక ఉపయోగకరమైనటువంటి మొక్క అని మాత్రం మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇక దాని ఏదైతే ఎండుగా పూస్తాయి కదా, ఆ పూత నుండి బోల్డన్ని ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. చూడండి, పూత అంతా అయిపోయినాక ఎండిపోతుంది. ఆ ఎండిందే మనకు సీడ్, అంతే అండి.